శ్రీకాకుళం టెక్కల్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వద్ద అడ్మిషన్స్ క్లోజ్, నో మోర్ అడ్మిషన్స్ అని బోర్డు దర్శనమిస్తుంది. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో 80 సీట్లకు గాను 150 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. మొత్తంగా 88 మందికి అవకాశం కల్పించినట్లు కూడా యాజమాన్యం వివరణ ఇచ్చింది. 2022-23లో ఫస్ట్ స్కూల్గా కన్వర్ట్ చేసిన తర్వాత తక్కువ మంది విద్యార్థులతో ఒడిదుడుకులకు ఎదుర్కొంటున్నామంటూ కూడా ప్రిన్సిపల్ శోభారాణి తెలిపారు. ఈ ఏడాదిలో మొదటి 10 రోజుల్లోనే ఎంపీసీ, బైపీసీ అడ్మిషన్ సీట్స్ పూర్తయినట్లు కూడా కళాశాల యాజమాన్యం తెలిపారు. నేను జడ్పీజీహెచ్ఎస్ ప్లస్ టెక్కల్లో టీజీటీ మ్యాథ్స్గా పనిచేస్తున్నాను. ఇక్కడ పేద మధ్యతరగతి పిల్లలు అంటే బిలో మిడిల్ క్లాసు పిల్లలు ఇక్కడ ఆడపిల్లలు చదువుతున్నారండి. మెయిన్ ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ, ఆడపిల్లలకి ఓన్లీ ఆడపిల్లల గురించే పెట్టినటువంటి కళాశాల కాబట్టి సెక్యూరిటీ ఉంటుంది ఒకటి. అలాగే ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తుంది. ఇంకా మరిన్ని రాయితీలు కల్పిస్తే పేద మధ్యతరగతి పిల్లలకి మరింత ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పటికే యూనిఫామ్ కానీ బుక్స్ కానీ పిల్లలకి అందజేయడం జరిగింది. గవర్నమెంట్ ల్యాబొరేటరీ సదుపాయం ఇలాంటివన్నీ ఇంకా ప్రొవైడ్ చేస్తే సాధారణమైనటువంటి పిల్లలతో మేము అసాధారణ ఫలితాలని రాబెట్టగలమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. నేటి ఈ కార్పొరేట్ యుగంలో కార్పొరేట్ కళాశాలకు ధీటుగా మరి మేము ఉత్తమ ఫలితాలు సాధించడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈరోజు రిజల్ట్ లేకపోతే పిల్లలు జాయిన్ అవ్వడం అనేటువంటిది జరగదు కాబట్టి మరి కార్పొరేట్ కళాశాలకి తీసుకోకుండా మరింత మెరుగ్గా మేము ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఎంసెట్ ఇలాంటికి మేము కోచింగ్ ఇచ్చి ఇక్కడ పిల్లలకి మంచిగా తర్ఫీదు ఇచ్చి ర్యాంకులు రావడానికి కూడా ప్రయత్నం చేసి ఇదే వరవడిని మున్ముందు కూడా నెక్స్ట్ ఇయర్ కూడా మరి కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్కూల్ లెవెల్లో అయితే నేను హెచ్ఎం అంటారండి, కాలేజ్ కి వాళ్ళ దీనిలో ప్రిన్సిపల్ గా చెప్తారండి. మాది 2022-23 నుంచి ఈ ప్లస్ స్కూల్ గా కన్వర్ట్ చేశారు. ప్రారంభంలో మేము కొంచెం ఒడిదొడుకులతో తక్కువ మంది పిల్లలతో రన్ చేస్తూ ఈ సంవత్సరంకి వచ్చేసరికి సార్ ఒక్క 10 days లోనే మాకు అడ్మిషన్స్ 88 పూర్తి అయిపోయాయి సార్. అది బైపీసీలో 45 మంది జాయిన్ అయ్యారు, ఎంపీసీ 43 మంది. యాక్చువల్ గా వచ్చిన అప్లికేషన్స్ ఇంచుమించు గా ఈ రోజుకి 150 అప్లికేషన్స్, మొన్న 3 days బ్యాక్ కి 126 అని చెప్పాం. వస్తున్న వాళ్ళు మేము అంటే జనాలను తట్టుకోలేక మేము యాక్చువల్ గా బోర్డు పెట్టిస్తాం అయిపోయింది అనేసి. అయిపోయాయి అనుకోండి, బోర్డు పెట్టడం జరిగింది. అయితే ఇది మాకు స్టేట్ లెవెల్లో మాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మా స్కూల్ కి ప్లస్ స్కూల్ కి ఇంత పేరు రావడం. ముఖ్యంగా ఏంటంటే మా స్టాఫ్ మెంబర్స్ గొప్ప కోఆపరేషన్ ఇచ్చారు సార్. వాళ్ళు అందరూ పేద పిల్లల్నే జాయిన్ చేసుకుంటున్నాం సార్. మేము అందరూ అంటే మెరిట్ స్టూడెంట్స్ అని కాదు, అప్లై చేసిన వాళ్ళు ఎవరు బయట కాలేజీలకు వెళ్ళి చదువుకోలేరు అంటే ఇక్కడ అని చెప్పి నెక్స్ట్ మా కృషితోనే మేము ఎదురుగా హాస్టల్ ఉంది అనుకోండి, హాస్టల్లో సీట్లు కూడా ఇప్పించడానికి కూడా మా స్టాఫ్ మెంబర్స్ అందరూ వాళ్ళు 7 ఉన్నారు సార్. నేను కలిసి వాళ్ళందరికీ హాస్టల్లో సీట్లు అవి ఇప్పించడం జరుగుతుంది. చదువు విషయంకి వస్తే సార్ నిజంగా చాలా పెర్ఫెక్ట్ అండి. అందరు టీచర్స్ కూడా పీజీటీ అంటారు, వాళ్ళని చాలా చక్కగా చదువు చెప్తారు పిల్లల్ని. అంటే మేము ఎంత డిసిప్లిన్ విషయంలో మేము వెనకబడం అనుకోండి, చదువు విషయంలో కూడా ఇంకా బాగానే మంచిగా కృషి చేస్తూ ఈ రిజల్ట్ ఇంత స్ట్రెంగ్త్ పెరగడానికి కారణం అయ్యామని మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది.